నమస్తే అండి మల్లికార్జునరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ముఖ్యంగా అంటే ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో, ఎక్కడైతే మరుగున పడి ఉంటారో, సో వాళ్ళని వెతికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు ఇక్కడికి వచ్చారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున్ గారు, ఇప్పుడు ఇన్స్టాలో మనకి కొన్ని మీరు అన్నట్టు రొమాంటిక్, సాడ్ ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా, దానిపైన ఉండే కవితలు కావచ్చు, లేకపోతే ఆ పదాల మాలిక కావచ్చు, అది చాలా వరకు మీరు రాశారన్నట్టుగా వాడుతుంది, రైట్? అంటే ఎలా రాస్తూ ఉంటారు? ఓన్గానే రాస్తాను మేడం, ఆలోచించి. నేను చిన్నప్పటి నుంచి నా కవితలు రాయడం ఇష్టం బాగా. అవి మైండ్లో పెట్టుకొని రాస్తూ ఉంటాను. ఖాళీ టైంలో నా థింకింగ్ని బట్టి రొమాంటిక్గా రాస్తూ ఉంటాను. ఇన్స్టాలో వైరల్ అవ్వడం నా అదృష్టం. సో అంటే ఏ ఏజ్లో నుండి స్టార్ట్ చేశారు? నేను చదువుకుంటప్పుడు 10th క్లాస్ నుంచే రాసేవాడిని. అప్పుడు ఈ ఎఫ్బీలు కానీ అవి లేవు కదా, సో సైలెంట్గా ఉన్నాను. రీసెంట్గా ఈ యాప్స్ రాబట్టిన తర్వాత, టిక్టాక్ వచ్చిన తర్వాత రాయడం స్టార్ట్ చేశాను. బాగా ఆదరణ వచ్చింది. సో అంటే చదువుకున్నప్పటి నుంచి రాస్తున్నారు, పేపర్ మీద ఉన్నాయి అవన్నీ? బుక్లు రాసుకునేవాడిని. ఉందా ఆ బుక్? లేదు మేడం, ఇప్పుడు ఓకే. ఆ బుక్లో రాసుకునేవాడిని. మంచి మంచి కవితలు రాసుకొని నేను ఒంటరిగా ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాడిని. అప్పుడు అది కొద్దిగా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇందులో రాస్తున్నాను. సక్సెస్ అయింది మేడం బాగా. ఓకే.